చాలా మంది జిమ్లా ఇన్స్టాగ్రామ్లో కామన్గా అడిగే క్వశ్చన్, సప్లిమెంట్స్ వాడకుండా బాడీ బిల్డ్ అవుతుందా అని ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తా. సప్లిమెంట్స్ వాడకుండా బాడీ బిల్డ్ అవుతుందా కాదా అనేది. దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో మనం సప్లిమెంట్స్ వాడకుండా బాడీ బిల్డ్ అవుతుందా, మజిల్ బిల్డింగ్, ఫ్యాట్ లాస్, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, మీ ఫిట్నెస్ గోల్ ఏదైనా సరే అచీవ్ అవుతుందా వితౌట్ సప్లిమెంట్ అనేది డిస్కస్ చేద్దాం. వితౌట్ ల్యాగ్ చెప్తా, సప్లిమెంట్స్ వాడకుండా మీ ఫిట్నెస్ గోల్ ఏదైనా సరే అచీవ్ అవుతుంది. కాకపోతే అది ఎట్లా అచీవ్ అవుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉండేది మహబూబ్ నగర్. నేను మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో ఒక పర్టికులర్ ప్లేస్ కోవాలంటే నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బస్ కోవాలి. బస్ కోవాలంటే నేను ఇంటి నుంచి బస్ స్టాండ్ కోవాలి, బస్ కోసం వెయిట్ చేయాలి. బస్ వచ్చినాక బస్ ఎక్కి హైదరాబాద్ పోయినాక హైదరాబాద్ నుంచి నేను ఏ ప్లేస్ కోవాలో ఆడికి ఆటోను బస్సు తీసుకొని పోవాలి. సో ఇదొక ఆప్షన్. సెకండ్ ఆప్షన్, నేను ఇంటి నుంచి డైరెక్ట్ నేను హైదరాబాద్ ఏ ప్లేస్ కోవాలో ఆ ప్లేస్కి కార్ తీసుకొని పోతే అయిపోతుంది. సో ఈ 2 ఆప్షన్స్లో నేను ఏ ప్లేస్ పోవాలనుకుంటున్నా ఆ ప్లేస్కు పోతున్నా, డెస్టినీ సేమ్. కాకపోతే ఎఫెక్ట్ అయ్యేది ఏంది, మన బడ్జెట్, కంఫర్ట్, టైం సేమ్. ఇట్లే సప్లిమెంట్ ఫిట్నెస్లో కూడా సప్లిమెంట్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మీ ఫిట్నెస్ గోల్ అచీవ్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఏం చేంజ్ అవుతుంది అంటే మీ టైం, కంఫర్ట్, బడ్జెట్. ఇది మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్లో వర్కౌట్ చేసారు, బైసెప్ చెస్ట్ ఏదో ఒక మజిల్ ట్రైన్ చేసారు. ట్రైన్ అయిపోయాక మీకు ఒక 24 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. మీరు 24 గ్రామ్స్ ప్రోటీన్ కావాలంటే వితౌట్ సప్లిమెంట్ యూజ్ చేస్తలేరు అంటే ఇంటికి పోయి ఎగ్స్ బాయిల్ చేసుకొని ఎగ్స్ చల్లగైనాక పొట్టు తీసి తినాలి. ఇది ఒక ఆప్షన్. లేదంటే ఒక 200 ml వాటర్లో ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ వేసుకుంటే 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఇదే డిఫరెన్స్. మీరు సప్లిమెంట్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మీకు 24 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. కాకపోతే మీ టైం, కంఫర్ట్, ఎనర్జీ ఈ 3 వేరీ అవుతాయి. సో మీరు సప్లిమెంట్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఫిట్నెస్ గోల్ అచీవ్ అవుతుంది. సప్లిమెంట్తో సపరేట్ మిరాకిల్ ఏం కాదు. మీరు న్యూట్రిషన్ డైట్ నుంచి ఇస్తుర్రా, సప్లిమెంట్ నుంచి ఇస్తుర్రా, బాడీకి అవసరం లేదు. బాడీకి కావాల్సింది న్యూట్రిషన్. అది మీరు డైట్ నుంచి ఇచ్చినా పర్లేదు, సప్లిమెంట్ నుంచి ఇచ్చినా పర్లేదు. సో ఇక్కడ మీరు ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ ఉంటే మీరు కంప్లీట్ న్యూట్రిషన్ డైట్ నుంచి ఇవ్వచ్చు. లేదు బడ్జెట్ అలౌ చేస్తుంది, కొంచెం కంఫర్ట్ ఇంపార్టెంట్, టైం ఇంపార్టెంట్ అన్నప్పుడు సప్లిమెంట్ హెల్ప్ తీసుకోవచ్చు. అంతే. మీరు సప్లిమెంట్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మళ్ళీ డైట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నా 90 days ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తే ఫిజిక్ చేంజ్ అయింది. అందులో నేను సప్లిమెంట్ వాడినా, కాకపోతే సప్లిమెంట్ వల్ల ఏదో మిరాకిల్ కాలేదు. సప్లిమెంట్ ఎందుకు వాడినా అంటే నేను డైలీ 3 scoops ఆఫ్ వే ప్రోటీన్ వాడుతుంటే ఒక స్కూప్లో 25 grams ఆఫ్ ప్రోటీన్ అనుకున్నా. నేను వే ప్రోటీన్ నుంచి 75 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటుంటే మిగతా 120-130 grams ప్రోటీన్ నేను డైట్ నుంచి తీసుకుంటుంటే, అంటే నేను డైలీ 200 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే ఒక 70-75 grams నాకు సప్లిమెంట్ నుంచి వస్తుండే, మిగతా 130 grams డైట్ నుంచి వస్తుండే. ఒకవేళ నేను సప్లిమెంట్ వాడకపోతే ఏమవుతుంది, ఏం కాదు, మిగతా 200 grams నేను డైట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం నాకు ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రిపరేషన్ కానీ తినడము, టైం కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది. సో నేను కంఫర్ట్ చూస్ చేసుకున్నా కాబట్టి వే ప్రోటీన్, సప్లిమెంట్, డైట్ రెండింటి కాంబినేషన్ పెట్టుకున్నా. ఒకవేళ మీరు లేదు నేను డైట్ మీదనే ఫుల్గా రిలే అవుతా అంటే డైట్ మీద ఫుల్ రిలే అయినా అదే రిజల్ట్ ఉంటుంది. మీరు సప్లిమెంట్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా రిజల్ట్లా డిఫరెన్స్ ఉండదు. మీ ఎనర్జీ, మీ కంఫర్ట్, మీ టైం దీంట్లో డిఫరెన్స్ వస్తుంది అంతే. ఓన్లీ వే ప్రోటీనే కాదు, ఏ సప్లిమెంట్ అయినా, ప్రీ వర్కౌట్ అయినా, ఇంట్రా వర్కౌట్ అయినా, పోస్ట్ వర్కౌట్ ఏదైనా సరే సేమ్ అంతే. సప్లిమెంట్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఫరక్ అయితే ఏం పడదు. ఇట్లాంటి సప్లిమెంట్స్ మీద డెఫినెట్లీ సప్లిమెంట్ మీద ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. ఏ సప్లిమెంట్ ఎందుకు వాడతారు, ఎప్పుడు వాడాలి, అసలు మీరు ఒక సప్లిమెంట్ 1500-2000 పెట్టి కొంటుర్రు అంటే అది వర్తా కాదా, ఇట్లాంటి వీడియోస్ నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తా, మీ ముందర తెస్తా. అంటే ఇప్పుడు క్రియాటిన్ కానీ, వే ప్రోటీన్, ఎల్ఆర్జినైన్, గ్లూటమైన్, చాలా సప్లిమెంట్స్ ఉంటాయి. ఒక 20 సప్లిమెంట్స్ ఉంటాయి. మీకు జిమ్లో ట్రైనర్ కూడా చెప్తాడు, ఒక 20 సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో యూట్యూబర్స్ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది కాబట్టి, వాళ్ళకు ఒక బెనిఫిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. ఈ సప్లిమెంట్ వాడితేనే ఫిజిక్ వస్తుంది అని చెప్తారు. కాకపోతే అట్లేముండదు. మీరు సప్లిమెంట్ వాడినా వాడకపోయినా అది వర్తా కాదా అనేది నేను ఫర్దర్గా మీకు వీడియోస్లో చెప్తా. ఒక్కొక్క సప్లిమెంట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.